తెలుసుకోండి. డాడీ డాడీ డంకి, మమ్మీ మమ్మీ మంకి అనేది ఒకప్పుడు ఇంగ్లీష్లో నడుస్తుంది, అంటే పాడేది పిల్లలు తెలియక. ఇప్పుడు అమ్మాని పిలవండి, ముద్దుగా నాన్నని పిలవండి, అది పిలవట్లేదు. వ్యవస్థ అక్కడ నేర్చుకుంటున్నాం. మన తెలుగు సంస్కృతిని ఎందుకు మనం కింది జారుతున్నాం? ఇప్పుడు ఈ నాట్యం చేస్తున్నారు, ఇది కొంతమందికి అసలు అదంటేనే విరక్తి అంటారు, అసలు తెలియదు కొంతమందికి ఏందనేది. అలాంటి వ్యవస్థ మనం మన ఇండియా అనేది ఎంత సంస్కృతిని, భారత్ మేరా భారత్, దాన్ని మర్చిపోతున్నారు రాను రాను. ఒక కల్చర్ని మర్చిపోతున్నారు. ఎంత వ్యవస్థ అనేది రాను 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 జరిగిపోతుంది. కొత్త పిల్లలకు అసలు అంటే ఇప్పుడు కొత్త పిల్లలకు బుక్ ఒకటే నాలెడ్జ్ ఉంది అంతే. కాన్వెంట్ స్కూళ్ళలో 1,50,000 పెట్టి 1,00,000 ఇయర్కు చదివిస్తున్నాం, కానీ వానికి బయట నాలెడ్జ్ అనేది అసలే లేదు. ఇప్పుడు ఒక వ్యవస్థ మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు సీఎం ఎవరు, ప్రధానమంత్రి ఎవరు, రాష్ట్రపతి ఎవరు, కొన్ని ఉండే అన్నట్టు. వాళ్ళకి ఏం లేదు, బుక్లు ఏముంది అంటే అదే చెప్తారు, కానీ పక్కన పేరు కూడా చెప్పలేకపోతున్నాం. ఎందుకు అంటే మనం చర్చించుకోలేకపోతున్నాం. బిజీ షెడ్యూల్లో కానీ భార్యాభర్తలు ఏదో ఉద్యోగరీత్యా బయట ఉండడం కానీ పిల్లల్ని మనం పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే మనం పట్టించుకొని వాళ్ళ సంస్కృతి చెప్తామో దాని సమాజం అనేది బాగుపడుతుంటది. దాన్ని మనం నేర్చుకోవాలి. ఎదుటి వాడిని మనం ఎప్పుడైతే గౌరవిస్తామో వాళ్ళు మనం గౌరవిస్తాం. మన సంస్కృతి మన మీద ఆధారపడి ఉంటుంది. దయానంద శాస్త్రి పెద్ద వ్యక్తి, సంస్కృతి అనేది అతని మనం చూసి నేర్చుకుంటాం అనుకుందాం. మనం చూసుకుని ఎదుటివాడు ఏం బాగున్నావా అన్నా అంటే బాగున్న తమ్ముడు అంటే ఏమరా బాగున్నావు అంటే నువ్వేంద్ర నాకేంద్ర అంటే ఎక్కడుంది దాంట్లో, అంటే మన మీద